గుడ్ మార్నింగ్ టు ఎవరీవన్. ఈరోజు మనము ఒక చిన్న విషయము, చక్కని విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చదువు చాలా గొప్పది, తెలివితేటలు చాలా గొప్పవి, డబ్బు చాలా గొప్పది. కానీ వీటన్నిటికంటే గొప్పది సంస్కారం, సభ్యత. దీన్నే మనం మేనర్స్ అని అంటాం. సభ్యత అంటే పెద్దలను గౌరవించడం, పిల్లలను ప్రేమించడము, నిజాయితీగా మాట్లాడటము, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం. మన మాటల్లో దయచేసి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు లాంటి పదాలను ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ప్లీజ్, థ్యాంక్ యూ, వెల్కమ్, సారీ, క్షమించండి, ఈ పదాలను ఎక్కువగా ఉపయోగించండి. ఎందుకంటే ఈ పదాలే మీ వ్యక్తిత్వాన్ని పరిపూర్ణం చేస్తాయి. ఒక విషయం మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీరు బాగా చదువుకుంటే మీరు ఎల్లప్పుడూ ప్రజల దృష్టిలో అలా గుర్తుండిపోతారు అని కాదు. క్లాస్లో కూడా బాగా చదువుకునే పిల్లవాడి కంటే మంచి సభ్యత గల పిల్లవాడిని క్లాస్లోని టీచర్స్, సమాజం బాగా గుర్తుంచుకుంటుంది అనే విషయాన్ని మర్చిపోకండి. మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మనల్ని జ్ఞానవంతుడిగా మార్చవచ్చు, కానీ మన దగ్గర ఉన్నటువంటి సభ్యత మనల్ని గొప్పవాడిగా ఖచ్చితంగా మారుస్తుంది. ఈ గొప్పతనము, ఈ వ్యక్తిత్వము అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎవరైతే చిన్నప్పటి నుండి ఈ మేనర్స్ని నేర్చుకుంటారో వారు మాత్రం తప్పకుండా జీవితంలో గొప్ప స్థాయికి వెళతారు. ఈ విషయాన్ని మనమంతా అర్థం చేసుకుందాము. మనం మన పిల్లలకు కూడా నేర్పేందుకు ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్.